హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము నందిగాంలో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాం కాబట్టి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మేము ఈ పని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభా ఈ నందిగాం ప్రాంతంలో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము వెళ్తుండగా ప్రభా మనుషుల మెప్పు కోసం ఇవ్వట్లేదు, కానీ అనేక మంది దీన్ని చూసి ప్రభా ఇన్స్పైర్ అవ్వనట్టుగా ప్రభా మేము దీన్ని చేస్తున్నాం ప్రభా. కాబట్టి ప్రభా చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన నాతో పాటు వచ్చిన బిడ్డలందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని, శ్రావణాన్ని అలాగే రాజశేఖరాన్ని సమయం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అనంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని ప్రభావ. అనేక మందికి మాదిరికరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నజరేతు ప్రార్థన మందిరం నుండి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాము. ఆల్రెడీ ప్రేయర్ మనం చేస్తున్నాం కదా, ఇప్పుడు మన పాటతోటి మనము ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాం. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. మేము నజరేతు ప్రార్థన మందిరం నుంచి వస్తున్నాము. మేము ఫ్రీగా అనాథలకి ఫుడ్ దానం చేయాలని వచ్చినాము. ఓకేనా? దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఓకేనమ్మా? నజరేతు ప్రార్థన మందిరం నుంచి ఈరోజు ఫుడ్ పంచుతున్నారు మీకు. అమ్మా ఇక భోజనం మేము నజరేతు ప్రార్థన మందిరం నుంచి వస్తున్నాము. మీకు ఈరోజు భోజనం ఇద్దామని తీసుకొని వచ్చాము. గొప్పోడు ఇక్కడ లోకంలో మనం ఎలాగున్నా కానీ ఒంటరిగా ఉన్నా కానీ ఎవరి పరిస్థితులు బాగా, కానీ చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఇక్కడ మనం అంతా బాధలు ఉంది, కానీ చనిపోయిన తర్వాత పైకి వెళ్తాం. అక్కడ దేవుడు ఉంటుంది, అక్కడ సంతోషం. ఇక్కడ ఏడుతాం, ఎంత కష్టాలు పడతాం అంటాం. కాబట్టి అన్నం తిని ప్రార్థన చేసుకుని అన్నం తిని. ఓకేనా? దేవుడు ఈ రోజు నీ ఆకలి ఇచ్చింది కదా. నజరేతు ప్రార్థన మందిరం వారి నుంచి నీకు ఈరోజు ఫుడ్ డొనేట్ చేస్తాం. అమ్మా అమ్మమ్మ భోజనం 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 ఇది. ఓకేనా? మన ఈ లోకంలో అందరి పరిస్థితులు ఒక్కొక్కలానే ఉంటాయి, కానీ ఇక్కడ చనిపోయిన తర్వాత పరిస్థితులు అనేవి మారుతాయి. ఇప్పుడు నువ్వు ఒకటి వంటదానివే, కానీ నువ్వు చనిపోయిన తర్వాత బ్రతకనేది ఒకటి ఉంటుంది, జీవితం. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉంటావు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావేమో, కానీ రేపు పొద్దున్న ప్రశాంతంగా ఉంటావు. దేవుడిని నమ్ముకో. మంచిది. అమ్మా ఇంకో భోజనము. మేము నజరేతు ప్రార్థన మందిరం యేసయ్య సన్నిధి నుంచి వస్తున్నాము. ఇంకో నీకు భోజనం. ఏసయ్యదే ఏసయ్యదే అమ్మా, ఏసయ్యదే, వేరే ఎవరిది కాదు. ఏసయ్యదే. అవునా అమ్మా? మంచిది అమ్మా, భోజనాలు. లేని వాళ్ళే ధనవంతులు దరిద్రులు కాదు, మనటువంటి ధనవంతులు దరిద్రులే ఎక్కువగా చూస్తారు. ఆయన పర్వత రాజ్యంలో ఆయన ద్వారంలో రావడానికి తక్కువ. ఆయన సరిపోయే ముందు 2 మాటలు మాట్లాడి, ఇదిగో మా నాన్నగారు, ఇదిగో మా అమ్మగారు, సరిపోయే ముందు మాట్లాడి బంగారు సింహాసనం
రాని వాళ్ళ కోసం, జ్ఞానం లేని కోసం, మైండ్ లేని వాళ్ళ కోసం, మాట తప్పే వాళ్ళ కోసం ప్రయాణం పెట్టిన దేవుడు.